శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉన్నాయి ఫలితాలు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి బుధుడు అద్భుతంగా ఉన్నాడు కదండి, దశమంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు మీ రాశి వాళ్ళకి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీకు ఈ నెల మొత్తం కూడా మీరు ఏమనుకుంటే ఆ ఫలితాలు ఉంటాయి, మంచి మంచి ఫలితాలు, మీరు కోరికలు సిద్ధిస్తాయి, విజయ పరంపరలతో ఎక్కువ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హౌస్ లాడు చంద్రుడు కూడా ఉన్నాడు కదండి, చంద్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కదా. సెకండ్ హౌస్ లాడు మీకు అన్ని రాశులను తిరుగుతూ ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తంలో 15వ తారీఖు నుంచి ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయండి. అంటే మీకు బాగా పాటలు పాడే వాళ్ళకి విదేశ పర్యటన ఉండడము, అలాగే ముఖవర్చస్సు పెరగడము, ఆ ధనాదాయం పెరగడం, ఆదాయం బాగా పెరగడం బాగుంటుందండి మీకు. అలాగే మీ కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారంటే సందేహం లేదు. మిత్రులు బాగా ఉంటారు, మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, డౌటే లేదు. మిథున రాశి వాళ్ళకి శత్రు భయం ఉంది కొద్దిగా. కాకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. థర్డ్ హౌస్ లార్డ్ మీకు 3వ ఇంటి వాడు 12 భావంలో ఉండి 3వ ఇంటికి శని దృష్టి ఉండడం వల్ల మీ తోబుట్టువులు మీకంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఒంట్లో బాగుండకపోవడమో, లేకపోతే వాళ్ళకి మీకు మిస్అండర్స్టాండింగ్స్ మనస్పర్ధలు రావడమో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది తప్ప భయపడాల్సిన అవసరం లేదు. 4th భావంలో కేతు అంత ముందు ఉన్నాడు కదా, అమ్మ బాబాయ్ కేతు ఉన్నాడు, మనకి పంటలో నష్టం వస్తుంది, చదువులో వెనక పెడతాం అనుకునేవాళ్ళం, నిజంగా అంతే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి దయ వల్ల గురుదృష్టి 4th భావానికి ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడతారు. చూడండి, ఇక నుంచి మీరు సుఖపడతారు. ఎలాగా చదువు విషయంలో బాగా శ్రద్ధ వహిస్తారు, చక్కగా సక్సెస్ అవుతారు, సుఖంగా బ్రహ్మాండంగా మంచి మంచి కాలేజీలో సీట్ వస్తుంది. 2వ భావం ఏంటంటే మీ తల్లిగారి యొక్క మాట మీరు వింటారు, ఆవిడ ఆర్థికంగాను వృద్ధి చెందుతారు, మీరు ఆరోగ్యపరంగానే ఆవిడ వృద్ధి చెందుతారు, ఆరోగ్యపరంగా బాగుంటారు. వ్యవసాయదారులు కూడా మంచి మంచి పంటలు వస్తాయండి, వాళ్ళ నష్టం రాదు. ఈ నెలలో కూడా వాళ్ళకి మంచి పంటలు రావడానికి, ధనం పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెలలో మీరు గృహప్రవేశం చేయబోతున్నారు, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవడమో, లేకపోతే వాహనాలు కొనుక్కోవడమో, ఖచ్చితంగా భూములు కొనుక్కోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ ఉండి 4th భావానికి గురుదృష్టి ఉంటే వాళ్ళు భూములు కొనుక్కుంటారు అని శాస్త్రం జనరల్గా అది. సో కాబట్టి మీరు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ పిల్లలు అంటే మీతో ఉన్న వాళ్ళు అంటే పుత్రులు పుత్రికలు సంతానం విషయంలో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉందండి. వాళ్ళు సెటిల్ కాలేదనుకుంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి, అంటే సెటిల్ అంటే ఎలాగంటే ఉద్యోగంలో కానీ, పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కానీ, ఇట్లాగా వాళ్ళ స్టేటస్ రీచ్ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించరు కాబట్టి మీకు 6వ భావానికి శని దృష్టి ఉంది. విరోధులు ఉంటారు, మీకు తెలియకుండానే విరోధులు ఎక్కువైపోతూ ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మిమ్మల్ని తిడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఆ విరోధులు కూడా మిమ్మల్ని పై చేయగా చేయరు. గురుదృష్టి ఉంది కాబట్టి విరోధులు కూడా శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, అవ్వడానికి అవకాశం ఉంది. శత్రు భయం లేదు, రోగ భయం అంతకన్నా ఉండదు, రుణాలు అనేది చాలా తక్కువ, మేనమామూలు బాగుంటుంది, అద్భుతం. మీకు చాలా యోగం ఉందండి. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటారు, మీరు విదేశాలకు వెళ్తుంటారు, వాటన్నీ కూడా విజయ పరంపరలతో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఏమంటే గురుడు మీకు కేంద్రాధిపత్య గురుడు మీకు 7వ భావాధిపతి అవుతాడు. ఆయన కేంద్రాధిపత్య శుభుడు మంచివాడు కాదు కదా, 12వ భావంలో ఉన్నాడు. అమ్మ బాబాయ్ అంటాం కదా, అమ్మ బాబాయ్ లేదు, ఏం లేదండి, ఖర్చులు మాత్రం అధికంగా ఇస్తాడు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, నది స్థానాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, టెంపుల్ సందర్శించుకోవడం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మాత్రమే ధనం ఖర్చు అవుతుంది, అంతే. అలాగే మీ గురుడు కూడా 6, 8, 12 భావాల్లో అంటే హౌసెస్లో ఉంటే మంచి చేస్తాడు. మీకు ఎలా ఉన్నాడు? 12th హౌస్లో గురుడు ఉన్నాడు. 1వ తారీఖు నుంచి 12th హౌస్లో గురుడు వస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు విపరీతం రాజయోగం ఇవ్వకపోయినా మంచి చేయడానికే, చెడు చేయడానికి తక్కువ, మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి, డౌట్లేదు. ఇక మీకు 8వ భావం చూసుకుంటారండి. 8వ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు బయటపడతారు.
అలాగే మీ కోర్టు సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే రావు, వచ్చినా సరే మీకు అన్నీ బయటపడడానికి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 8th భావం చూడండి, గురుదృష్టి ఉండడం వల్ల. అలాగే మీకు తలవంతలకు వచ్చే ఆదాయము, మీ స్నేహితులు ఎక్కువగా ఉండడము, సేవకాజనం ఉండడము, ఇవన్నీ కూడా అష్టమ భావం అద్భుతంగా జ్ఞాన సంపద పెరగడము ఎక్కువ ఉంటుందండి. మీకు 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. 9th హౌస్ లార్డ్ ఎవరంటే శని బాగున్నాడు కాబట్టి, అంటే 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండి 9th హౌస్లో ఉంటే విదేశీ పర్యటన చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీకు ఖచ్చితంగా అది ఉంటుంది. పైగా వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్న శని ఉన్నాడంటే మీరు విదేశీ పర్యటన డెఫినెట్గా ఉంటుంది. అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది తప్ప నేను చెప్పేశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. మీ జాతకాల రీత్యా ఈ నెలలో కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంటాయి, వెళ్తారు. సరే, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే శనీశ్వరుడు వలన శనీశ్వరం తెలుసు కదండి, ఆయన ప్రభావం వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, శివుడి యొక్క దర్శనాలు చేసుకుంటారు. అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. నర్మదా నది స్నానాలు కూడా చేసే యోగ్యత మీకు కలుగుతుంది, డెఫినెట్గా ఉంటుంది. పైగా ఇప్పుడు అదంటే పుష్కరాలు కదండి, పుణ్య నదుల్లో పుష్కరాలు అద్భుతం కదండి. 1st తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉన్నాడు కదా గురుడు, అంటే 1 కోటి మంది దేవతలు ఉంటారు కదా అందులో నర్మదా నదిలో. సో ఈ స్నానం చేయడం వలన ఫలితం ఏంటయ్యా అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా యమదండన నుంచి తప్పించుకుంటే, యమదండన ఉండదు అని అంటాం. యమదండన అంటే ఏంటి? యమదండ అంటే ఏం లేదండి, మనకి 100 సంవత్సరాల ఆయుర్దాయం అయిపోయిన తర్వాత, డెత్ తర్వాత అంటే మనము మంచి లోకానికి వెళ్తాం తప్ప యమధర్మరాజు దగ్గరికి యమలోకానికి వెళ్ళము అని శాస్త్రం. సో అందుకని నర్మదా స్థానం అనేది అత్యంత పవిత్రమైనదండి. నర్మదా చూస్తేనే పుణ్యం. అందుకని మీకు శనీశ్వరుడు అష్టమాధిపతుడు అయ్యాడు కాబట్టి గాయత్రి మంత్రం చేయాల్సిందే. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి ముఖవర్చస్సు పెరగడము, వాక్ శుద్ధి పెరగడం. ఇదంటే యాస్ట్రాలజర్స్ ఉన్నారు, యాస్ట్రాలజర్స్కి, కాస్ట్ అకౌంట్ అంటే ఆడిటర్స్కి, మ్యాథమెటిషియన్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, డాక్టర్స్కి ఇవన్నీ బ్రహ్మాండంగా మంచి అద్భుతమైన డెవలప్మెంట్స్, లాయర్స్కి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అంటే 9th భావం ఉన్నాడు కాబట్టి గాయత్రి జపం చేయండి. తర్వాత 108 సార్లు 30 రోజులు చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి సేవలు చేయడము, తల్లిదండ్రులకి నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రులు కూడా సేవ చేసుకోవడము. అలాగే మీరు కొన్ని మీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు కదా, ఎక్కువగా వాటి హోమ్స్లో వాళ్ళకి సేవ చేయడము మంచి జరుగుతుందండి. సరే, భాగ్యస్థానం మీరు చేసినటువంటి వ్యాపార అభివృద్ధి, శని కారకత్వంలో వ్యాపారం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే ముందర సాఫ్ట్వేర్ రంగాలు, ఫార్మాస్యూటికల్స్, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఉంటారు. అందరూ పనిచేసే వాళ్ళకి వ్యాపారాలకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, తిరిగే ఉండదు. అట్లా శనికారక కోల్ మైన్స్ సంబంధించినవి ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగున్నాయండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం చెప్పినట్టుగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా దశమంలో కుజ బుధ రాహువులు, కుజబుధుల కాంబినేషనే డాక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే బుధ రాహువులు కాంబినేషను ముఖ్యంగా న్యూస్ రీడర్స్కి చాలా బాగుంటుంది. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఆడిటర్స్కి అద్భుతం. ఇంకా చెప్పాలంటే కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ హార్డ్వేర్, మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్ రంగం ఉంటుంది సరే, రాహు కారకత్వం వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమ రాహు ఉన్నాడంటే ఫ్లైట్స్ ఎక్కిస్తాడంటే ఫ్లైట్లో మీరు విదేశాలు వెళ్తారు, మీ జాబ్ రీత్యా అద్భుతంగా ఉంటుంది. కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి దిగ్బలుడు, మీకు 11th హౌస్ లార్డ్ అయ్యాడు కదండి, 10వ భావంలో ఉన్నాడు, దిగ్బలత్వంలో ఉంటాడు. కుజబుధులు కాంబినేషన్ పర్ఫెక్ట్, మంచి యోగాన్ని ఇస్తారండో. ముఖ్యంగా బుధుడు ఉన్నాడంటే మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అసలు ఆ అద్భుతమైన ఫలితాలు అనేవి మనకు ఎంజాయ్ చేసే తప్ప తెలియదు. అంటే 10వ భావం అంటే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో మంచి ఉద్యోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళకి లేదు అనే ప్రశ్న ఉండదు, అన్ని రంగాల్లోనూ మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మీకు పైగా మీరు ప్రమోషన్స్ రావడము, మీకు నచ్చని చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా మీలో కొంతమందికి అవకాశాలు ఉన్నాయి, అలాగే జరుగుతుంది. 10th హౌస్ ఎక్కడెక్కడ చెడిపోలేదు, మీకు అద్భుతంగా ఉందండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి భాగ్యంలో శని ఉండాలి, దశమంలో కుజుడు రాహు ఉన్నా పర్లేదు. రవి బుధుల కాంబినేషన్ కూడా రవి బుధుల కాంబినేషన్ ఉండాలి, రవి కూడా ఉండాలి, లాభంలో రవి. అంటే మీకు గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువ ఉంది. అందుకనే అంటే మిథున రాశి వాళ్ళకి, అందుకనే రాజకీయ రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు, ఎలక్షన్స్లో గెలుస్తారు అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పట్లా, ప్లానెటరీ పొజిషన్ చెప్తాను మీకు, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నేను చెప్పట్లేదంటే నా సొంత కవిత్వం కాదు అని చెప్తున్నానండి. నాకు ఎవరి మీద ఇదేం లేదు, ప్రేమ అనేది ఏమి ఉండదు, ద్వేషం అంతకన్నా ఉండదు. మీరు మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ రంగంలో
సెలెక్ట్ అవ్వడానికి, రాజకీయంగా ఎదగడానికి, మీ మాటకు విలువ పెరగడానికి అద్భుతమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గాయత్రి మంత్రం చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చేయొచ్చు. స్నానం చేసిన తర్వాతే కాకుండా ఎక్కడ కూర్చున్నా కూడా చేయొచ్చండి. సరే, 11వ భావంలో రవి బుధుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. బుధుడు 11వ తారీఖు వరకు ఉంటాడు. శుక్రుడు కూడా మీకు బాగున్నాడండి, పంచమాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. పుత్రిక సంతాన యోగం కలుగుతుంది మీకు. తర్వాత నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి బుధ శుక్రులు కాంబినేషన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కళారంగంలో మీరు డెవలప్ అవుతారు. మీరు సాహిత్య రంగంలో ఉండొచ్చు, కళారంగం అంటే డ్యాన్స్లో ఉండొచ్చు, సినిమా డైరెక్టర్స్గా ఉండొచ్చు, టెలివిజన్ రంగంలో ఉండొచ్చు. ఏదైనా సరే కళారంగం వృద్ధి ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ ఆపర్చునిటీస్ అంటే సరే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బులు కూడా అలాగే మీకు బాగుంటాయి. 11వ భావంలో రవి ఉన్నాడంటే అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పైగా రవితో కలిసి బుధుడు కూడా ఉన్నాడు. అంటే 15వ తారీఖు వరకు రవి ఉంటాడు. 11వ తారీఖు నుంచి 4 days మాత్రం రవి బుధుడు బుధాది చేయగా ఉంటాయి. డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. అద్భుతమైన బుధ రాహుల్ కాంబినేషను. అలాగే ఆడిటర్స్ చాలా బాగుంటుంది. గణిత శాస్త్రజ్ఞులు, మ్యాథమెటిషియన్స్కి, వీళ్ళే యాస్ట్రాలజర్స్కి, యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి రవి బుధ కాంబినేషన్ ఉండాలి కదా, వాక్ శుద్ధి పెరుగుతుంది కదా వాళ్ళకి. ఎంత బాగుందండి. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఆ ప్రభావం వల్లనే మీరు ఎన్నికల్లో కానీ, మీరు లేకపోతే రాజకీయం ఉంటే ఎలక్షన్స్ అనుకుందాం, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, లేదా మీ విద్య పరంగా కానీ, ఎట్లాగైనా సరే మీకు ఏ స్టేటస్లో ఉన్నా మంచి జరుగుతుంది. అవకాశాలు బాగుంటాయి. ఇంతకుముందున్న శత్రు భయం, ఎవడో మనం చంపేస్తాడో, ఎవడో మనం తిడతాడో, ఎవడో కొడతాడో అనేవి ఉండదు. మే 1 నుంచి గురుడు 6వ భావం చూస్తున్నాడు కాబట్టి శత్రువులు తక్కువ, మిత్రులు ఎక్కువ. అందరూ అన్ని రంగాలు సాధిస్తారు. సరే, గురుడు 12వ భావం ఉన్నాడు కదండి. 12వ భావంలో ఉన్నప్పటికీ కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. పైగా రవితో కలిసిన శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. పైగా 10th house లార్డ్ అండ్ 7th house లార్డ్ కూడా మీకు మంచిగా చేస్తాడు. 6, 8, 12 భావాల్లో యోగిస్తాడు. రవి మీ తృతీయ 3వ భావంలో ఉన్నాడు. అది ఏదేమైనా సరే రవి శుక్ర గురుడు ఉన్నారు కాబట్టి రవి గురుల కాంబినేషన్ అంటే నాన్నగారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీకు సన్మానాలు జరగడం వలన, లేకపోతే విదేశాలు వెళ్ళడం వలన, అక్కడ మంచి పరిస్థితులు అనుకూలించడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఖర్చులు బాగా పెడతారు మీరు. ఆదాయం ఎంత ఉంటుందో అంతకంటే మించిన ఖర్చులు కూడా మీకు ఉంటుందండి. ఏం భయపడతాం అవసరం లేదు. అది మంచి వాటికే ఖర్చు అవుతుంది. అదే గుడులకి, గోపురాలకి, లేకపోతే అన్నదానానికి, చెరువులు, బావులు తవ్వించడానికి, ఎన్ని పెద్దలకి సేవ చేయడం కోసం, వస్త్రదానం ఇవ్వడం కోసం. ఇంక మీకు తెలియదు ఏముందండి, ఈ మే నెలలో ఎక్కువగా ఎవరైతే అన్నదానము, అలాగే నీరు దానము, మామిడి పండు దానం ఇచ్చే వాళ్ళకి మంచి లోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రాలు. సో అందుకనే ఇటువంటి దానాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా అన్నదానము, జలదానము చేసే వాళ్ళకి మీది కాకుండా మీ ముందు తరాల వాళ్ళకి, వెనకాల తరాల వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి అని నేను పుస్తకాల్లో చదివాను. మంచి మంచి లోకాలకు వెళ్తారని చెప్పి తెలుసు. సో ఈ విధంగా మీకు శుక్రుడు బాగున్నాడు, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. మీకు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. ఆవిడికి అభిషేకాలు చేయించడం కానీ, కుంకుమ పూజ చేయించడం కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న ఎవరికైనా ఎవరు చేద్దాం సరే చండీ హోమం మంచి రక హోమాలు చేయించుకోవడం వలన, అంటే నవగ్రహ హోమం కానీ, చండీ హోమం కానీ మీకు తెలుసు కదండి, అటువంటి హోమాలు చేయించుకోవడం వలన కూడా మీకు అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి.